హైదరాబాద్ ఎల్బీ నగర్లో అక్రమ లింగ నిర్ధారణ రాకెట్ గుట్టు రట్టు చేశారు ఎస్ఓటీ పోలీసులు. వడస్థలిపురంలోని హయగ్రీవ హాస్పిటల్పై పోలీసులు డెకై ఆపరేషన్ నిర్వహించారు. ఆసుపత్రి డైరెక్టర్ కొర్ర రాజు, రిసెప్షనిస్ట్ లోకేష్, తుకుగూడలోని శ్రీ సాయి ధనుష్ క్లినిక్ ల్యాబ్ టెక్నీషియన్ విజయ్ కుమార్ ను అరెస్ట్ చేశారు. మహిళా పోలీసును డెకైగా పంపి ఆధారాలు సేకరించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తామంటూ హాస్పిటల్ సిబ్బంది హామీ ఇచ్చారు. ఇక నిందితులు తుక్కుగూడలోని శ్రీ సాయి ధనుష్ క్లినిక్ కు గర్భిణులను రిఫర్ చేశారు. క్లినిక్ లో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ విజయ్ కుమార్ ను పోలీసులు పట్టుకున్నారు. రిసెప్షనిస్ట్ లోకేష్ ను కూడా అరెస్ట్ చేశారు. హాస్పిటల్ డైరెక్టర్ తో సహా ముగ్గురిపై పీసీపీ ఎన్డీటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. గర్భంలోని శిశువు లింగాన్ని వెల్లడించడం చట్టరీత్యా నేరమని పోలీసులు తెలిపారు. అక్రమ లింగ నిర్ధారణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ అంశంపై కేసు నమోదు చేసిన వనస్థలిపురం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి, హైదరాబాద్ లో లింగ నిర్ధారణ ఇది మనకు చట్టరీత్యా నేరమని కూడా తెలుసు. ఎందుకలా జరుగుతుంది, అక్కడ ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్, థ్యాంక్ యూ లావణ్య. ఇప్పటికే హైదరాబాద్ లో అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారంటూ ఓ టీం అయితే దీనికి సంబంధించి ఓ ఆపరేషన్ ని కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే పోలీసు అధికారినే తాను ఈ యొక్క గర్భిణిగా వెళ్ళడం కావచ్చు. అయితే కొన్ని హాస్పిటల్స్ లో ఏజెంట్స్ టైప్ లో కొంతమంది ఉండి మీకు ఏదైతే గర్భంలో ఉన్న శిశువు ఎవరు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారో, సో ఈ క్లినిక్ లో మీరు ఆ యొక్క పరీక్షలను నిర్వహించుకోవచ్చు అని చెప్పేసి కొంతమంది అయితే వారిని ఈ యొక్క క్లినిక్స్ కి తీసుకెళ్తున్నట్లుగానైతే సమాచారం అందుతుంది. సో ఈ నేపథ్యంలోనే ఇలాంటి ఒక సమాచారాన్ని అందుకున్న పోలీస్ అధికారులు అయితే దీన్ని స్ట్రింగ్ ఆపరేషన్ కూడా నిర్వహించడం, ఆ ఏర్పాటు చేసిన స్ట్రింగ్ ఆపరేషన్ లోనైతే ఇప్పటికే ధనుష్ క్లినిక్ లోనైతే వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా కూడా పట్టుకున్నట్లుగానైతే సమాచారం అందుతుంది. అయితే ఈ కేసులో కేవలం వీళ్ళు ఈ యొక్క మహిళకి ఇలాంటి ఒక చర్య జరిగిందా, లేకపోతే గతంలో ఇలాంటివి కేసెస్ ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో కూడా ఈ యొక్క విచారణ అనేది కొనసాగుతున్నట్లుగానైతే సమాచారం అందుతుంది. పూర్తిగా ఈ కేసుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఒకవేళ మొదటిసారి ఇలాంటి ఒక తప్పు చేస్తే మాత్రం 3 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా 10,000 రూపాయల జరిమానా అయితే పడుతుంది. అది మరొకసారి ఒకవేళ ఇలాంటి ఒక కేసులోనే వాళ్ళు గనక నిందితులుగా ఉంటే డెఫినెట్ గా వాళ్ళకి 5 సంవత్సరాల జైలు శిక్ష, అదే విధంగా 50,000 రూపాయల జరిమానా కూడా విధించడంతో ఆ యొక్క పరీక్ష చేసిన డాక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్లకు సంబంధించి అయితే వారి యొక్క లైసెన్స్ ని రద్దు చేసే అవకాశాలు కూడా ఉన్నట్లుగా, అంతేకాకుండా మరింత కేసు తీవ్రతను బట్టి కూడా వాళ్లకు వారి యొక్క లైసెన్స్ రద్దు చేయడంతో పాటు శిక్ష కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్లుగానైతే అధికారులు చెప్తున్నారు అనిపిస్తుంది. ఇప్పటికే ఈ యొక్క కేసులకు సంబంధించి గర్భంలో ఉన్నది ఆడ శిశువా మగ శిశువా అనే విషయాన్ని నిర్ధారించడం నేరం అంటూ కూడా ప్రభుత్వం గుర్తించడమే కాకుండా దీనికి ప్రత్యేక చట్టాలు కూడా తీసుకురావడం, ఎవరైతే ఈ పరీక్షలు నిర్వహిస్తారో ఆ డాక్టర్ పైన వేటు పడడంతో పాటు ఎవరైతే ఈ పరీక్షలను చేపిస్తారో వారిపైన కూడా డెఫినెట్ గా కఠిన శిక్ష పడే అవకాశాలు అయితే ఉన్నట్టుగా చెప్తుంది. ఒకసారి ఎవరైనా కానీ ఇలాంటి పరీక్షలు నిర్వహించినా గానీ, నిర్వహించుకోవాలి అనుకున్నా గానీ వాళ్ళు వెంటనే ఈ యొక్క ఆలోచనను ఆపు చేయాలంటూ కూడా అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. ఎక్కడైనా కానీ క్లినిక్స్ లలో ఇలాంటి ఒక చర్యకు పాల్పడితే మాత్రం డెఫినెట్ గా వారికి సమాచారం అందించాలంటూ కూడా చెప్పుకొస్తున్న స్థితి ఇక్కడ నెలకొంది. ఇప్పటికే ఇటు ఎల్బీ నగర్ పరిధిలోని హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ఇలాంటి స్ట్రింగ్ ఆపరేషన్స్ కొన్ని నిర్వహిస్తున్నట్లుగా కొన్ని క్లినిక్స్ లలో, ప్రైవేట్ క్లినిక్లలో కావచ్చు, అంతేకాకుండా ఈ యొక్క స్కానింగ్ సెంటర్స్ లలో కూడా ఇలాంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు అంటూ వస్తున్న వార్తలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా కొన్ని ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం కావచ్చు, ఆ యొక్క ప్రత్యేక బృందాలు ఈ యొక్క ఆపరేషన్స్ ని నిర్వహిస్తున్నట్లుగా మరికొద్ది రోజుల్లో ఇలాంటి వ్యవహారాలు చేస్తున్న మరిన్ని క్లినిక్లు, హాస్పిటల్లు, డాక్టర్ల పైన కూడా వేటు పడే అవకాశాలు ఉన్నట్లుగానైతే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత.